వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను క్రిస్పీ కార్న్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చాలామంది దీనిని ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు కదా, దానిని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఇలా మరిగించుకోవాలి. స్వీట్ కార్న్ని ఉడికించడం కోసం ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్వీట్ కార్న్లు తీసుకున్నాను, మీడియం సైజ్వి, కొంచెం మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్న సైజ్వే అనమాట. తర్వాత ఇందులోకి కొంచెం ఇలా ఉడికేటప్పుడు ఉప్పు కూడా వేసేసాను. నేను ఇక్కడ కల్లుప్పు వేసాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొంచెమే వేయండి, ఎక్కువ వేయకూడదు. ఇలా వీటిని ఉడికించుకోవాలి. మరి ఇవి కంప్లీట్గా ఉడికిపోకూడదు, ఒక హాఫ్ వరకు ఉడికితే సరిపోతుంది. హాఫ్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి. 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించినా సరిపోతుందన్నమాట. మరి ఎక్కువైతే ఇంకా 5 నిమిషాల కంటే ఎక్కువ ఉడకనివ్వకండి, సరిపోతుంది. తక్కువైతే 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికితే సరిపోతుంది. అవి ఒక హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత ఒక స్టెయినర్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ చల్లనీళ్ళు వేసేసాను నేను, అంతటితో ఇంకా కుక్ అవ్వడం ఆగిపోతుందన్నమాట. కావాలంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇంకా వాటిని కంప్లీట్గా ఒక స్టెయినర్లోకి వేసేసుకొని చల్లారనిచ్చేసేయండి, కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు. ఇవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెమే సరిపోతుంది. కార్న్ఫ్లవర్ ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పూన్తో అయినా కలిపేసుకోండి, లేదు అంటే చేతితో అయినా కలుపుకోవచ్చు. మరి గట్టిగా ఒత్తి కలపకూడదనమాట, జస్ట్ లైట్గా ఇలా కలుపుకోండి సరిపోతుంది. కార్న్ఫ్లవర్ కొంచెం తక్కువ వస్తే చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువ వేయకుండా జస్ట్ కోటింగ్ కోసం కొంచెం చాలు. తర్వాత ఇందులోకి జస్ట్ కొంచెమే వేసాను వాటరు ఆల్రెడీ అందులో కొంచెం తేమ ఉంటుంది కదా, కొంచెం వాటర్ సరిపోతాయి అంతే. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇంకా వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం నేను ఆయిల్ హీట్ చేసేసాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా సాల్ట్, అలాగే పెప్పరు, కార్న్ఫ్లవర్ వేసి ఆ స్వీట్ కార్న్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. కొంచెం పైకి సౌండ్ వచ్చి ఎగురుతూ ఉంటాయన్నమాట, చిటపట అని సౌండ్ వచ్చి. అలాంటప్పుడు ఇందాక ఈ చిల్లుల గరిటె ఉంది కదా, దానిని ఇలా రివర్స్ పెట్టేసేయండి, కొంచెం పైకి రాకుండా అది అడ్డుగా ఉంటుంది. చూసారు కదా, వీటిని ఇవి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి, డీప్ ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. ఇలానే అన్నింటినీ మనం ఎన్ని స్వీట్ కార్న్ తీసుకున్నామో అన్నింటినీ ఇలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి, మనం తీసుకున్న వాటిని ఇలా బాగా. తర్వాత నేను తీసుకున్న వాటికి ఒక 2 సార్లు డీప్ ఫ్రై చేసుకోవడం సరిపోయిందనమాట. ఒక 2 టైమ్స్కి వచ్చాయి. 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసి పెట్టేసాను ఇక్కడ. తర్వాత ఇవి పక్కకు పెట్టేసుకోండి. అదే కడాయిలోనే ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ అంతా పక్కకు తీసేసి అందులో కొంచెం ఆయిల్ అలానే ఉంచాను. అందులో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిని ఇలా చిన్నగా తరిగి వేసుకోండి, బాగుంటుంది. పెద్దగా ఉంటే కొంచెం సరిగ్గా ఉండదనమాట. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ వెల్లుల్లి ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత ఉల్లిపాయని కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదనమాట దీనికి. అవి కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి 2 వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీగా లేకుండా నార్మల్గా వేసుకోండి. ఆల్రెడీ ఇందులో మళ్ళీ పెప్పర్ వేస్తాము, దానికోసం పచ్చిమిర్చి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి. అవి వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ని, ఆ స్వీట్ కార్న్ని ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోండి. ఇవి ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత కూడా ఇలా పోపు వేయకముందే చిన్నపిల్లలకి కావాలంటే పెట్టేసేయండి, కొంచెం స్పైసీ తినని వాళ్ళు. అలా కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి బాగా అవి కూడా క్రిస్పీగా బాగుంటాయి, అవి కూడా తినేస్తారు. చిన్నపిల్లలు ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను, అలా కూడా బాగుంటాయి. ఇలా పోపు పెట్టకముందే కూడా ఇచ్చేసేయండి, తినేస్తారు. చూస్తున్నారు కదా, ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి, అలాగే ఉప్పు కొంచెము, చాట్ మసాలా కొంచెమే అనమాట. చూస్తున్నారు కదా, కొంచెమే వేసుకోవాలి. జీలకర్ర పొడి కొంచెము, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అనమాట, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని మిక్సీలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇవి బయటైనా దొరుకుతాయి, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఉంటే వేయండి, లేదు అంటే స్కిప్ చేసేయండి, సరిపోతుంది. వీటన్నింటినీ వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
పొళ్ళు మాత్రం ఎక్కువ వేయకండి, ఎక్కువ స్పైసీ అయిపోతుంది. ఇవి హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఒకసారి వేయించిన తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసేసుకోండి లాస్ట్‌లో. లేదు అంటే కొత్తిమీర ఉంటుంది కదా! ఆ కొత్తిమీరను కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ లేవిక్కడ. నేను అందుకోసమే కొత్తిమీర వేసేసాను. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోండి. ఉల్లిపరకలు ఉంటాయి కదా! అవి. ఇవి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయాలి. లేదు అంటే మెత్తగా అయిపోతాయి. వేడి వేడిగా అయితే బాగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. చూసారు కదా! ఈ క్రిస్పీ కార్న్‌ని చేయడం ఎంత ఈజీనో. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.